హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో వన్ పీస్ చాప్టర్ 11-18 ఎక్స్ప్లెయిన్ చెప్తాం గైస్. ఈ చాప్టర్లో స్టార్ట్స్ పని అయిపోయింది. ఆల్మోస్ట్ గేమ్ ఓవర్ సిచ్యువేషన్ వచ్చింది. ఈమె ఒకే ఒక అటాక్ని యూజ్ చేసి రొరోనోవా జోరోని అలాగే సాంజీని డిఫీట్ చేసి పైరేట్ కింగ్ వింగ్స్ని కంప్లీట్గా కట్ చేసినట్టయింది. ఈ ఎంటైర్ చాప్టర్లో ఈమె ఫుల్ పవర్ని యూజ్ చేసి అందరినీ డామినేట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే తన నార్మల్ హాకీని యూజ్ చేయడం కాదు, వన్ పీస్లోనే ఎప్పుడూ చూడని ఒక కొత్త పవర్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాడు. దాన్ని మాగ్యార్ ఓమన్ అని పిలుస్తారు. ఇక్కడ ఏమో పవర్ లెవెల్ చూస్తుంటే ఆల్మోస్ట్ హెవెన్లీ రెస్ట్రిక్షన్ టైప్ ఫీల్ వస్తుంది. ప్లస్ సటోరు గోజో హాలో పర్పుల్ వైబ్స్ కూడా ఈమో నుంచి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈమో ఇప్పుడు ఒక అన్స్టాపబుల్ మాస్టర్లా కనిపిస్తున్నాడు. అలాగే ఓడా ఇంకొక క్రేజీ హింట్ని రివీల్ చేశాడు. మోనార్క్లో ఎనల్ కంబ్యాక్ ఇస్తాడని ఈ చాప్టర్లో స్ట్రాంగ్ హింట్ ఇచ్చాడు. ఇదైతే జరగబోతుందని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. ఇక టైంని వేస్ట్ చేయకుండా ఈమె డైరెక్ట్గా వెస్ట్ విలేజ్లోకి టెలిపోర్ట్ అవుతాడు. అక్కడ మనకి తన డిజైన్ని క్లియర్గా చూపిస్తారు. తను శక్తి మూవీలో రాకలాగా వాళ్ళంతా టాటూస్తో చాలా భయంకరంగా ఉండడం చూసుకోవచ్చు. కానీ ఓడా ఈ డిజైన్ని ర్యాండంగా క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఈమో బాడీ మీద ఉన్న డాట్స్ ఆర్ ప్యాటర్న్స్కి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంది. అది తన పవర్ సిస్టమ్కి లేదా ఎనర్జీ ఫ్లోని ఈవెన్ డెవలప్డ్ నేచర్ గురించి క్లూస్ ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈమో డిజైన్ ఒక పజిల్లా ఉంది. దాంట్లో చాలా ఆన్సర్స్ దాక్కుని ఉన్నాయి. వైట్ డాట్స్ ఆర్ బాడీ మార్కింగ్స్ని స్పిరిచువల్గా యూజ్ చేయడం కొన్ని కల్చర్స్లో ఉంది. ఎస్పెషల్లీ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న నైజీరియాలో హౌస్ ఆఫ్ పీపుల్స్ ట్రెడిషన్స్లో వాళ్ళకి ఇసోకే అనే స్పిరిచువల్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని రిచువల్స్లో బాడీ మార్కింగ్స్ని యూజ్ చేసి సోగాడే చిన్న మూవీలో బ్రహ్మానందం గారు స్పిరిట్స్ని చూస్తారు కదా, అలా స్పిరిట్స్ని కాంటాక్ట్ అయ్యి మొన్ని సిరీస్లో ఎలా అయితే రాఘవారాస్ తన ఫిజికల్ బాడీలోకి స్పిరిట్స్ని ఇన్వైట్ చేస్తాడో, అలా నైజీరియా పీపుల్స్ కూడా ఏన్షియన్ స్పిరిట్స్ని ఈసోకిస్ని వాళ్ళ బాడీలోకి ఇన్వైట్ చేసుకుంటారు. దాన్నే స్పిరిట్ పొజిషన్ అంటారు. అయితే అక్కడ వన్ పీస్లో వైట్ స్పిరిట్స్, బ్లాక్ స్పిరిట్స్ అని 2 టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ ఉన్నాయి. సేమ్ అలానే లూఫీలో ఉన్న నీకా స్పిరిట్ని, ఈములో ఉన్న డెవిల్ స్పిరిట్ని సిమిలర్గా 2 టైప్స్గా డివైడ్ చేయడం చూస్తున్నాం. అయితే మన దగ్గర ఆల్రెడీ డెవిల్ ఫ్రూట్ యొక్క ఎవిడెన్స్ ఉంది. ఎస్పెషల్లీ జాయ్ అంటే డెవిల్ ఫ్రూట్స్, ఆ డెవిల్ ఫ్రూట్స్కి ఓన్ విల్ ఉంటుందని, అవి పర్సన్ యొక్క విల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని గోరోసాయ్ కన్ఫర్మేషన్ చేశారు. సేమ్ అలానే నైజీరియా పీపుల్స్ ఆ స్పిరిట్ని వెజల్గా చేసుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ఈమో బాడీ మీద ఉన్న వైట్ డాట్స్ అలాగే మార్కింగ్స్ ఇవన్నీ జస్ట్ డిజైన్ కాదు. జియన్ ఎలా అయితే ఈసీసీకి వెజల్లో అలా తను కూడా ఒక వెజల్ కావచ్చు. అంటే ఇక్కడ ఈమో ఒరిజినల్ పర్సన్ కాకుండా ఒక గ్రేట్ వన్ స్పిరిట్ అయి ఉండొచ్చు, లేదా ఈమో తన బాడీలోకి ఒక డెవిల్ని ఇన్వైట్ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత ఈమోని డెవిల్ కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొని ఈమోని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ నీకా వచ్చి ఒక ఫ్రీ స్పిరిట్, అది వరల్డ్ గవర్నమెంట్ నుంచి ఎస్కేప్ అయ్యి 800 ఇయర్స్ వెయిట్ చేసి సేమ్ ఫ్రీ విల్లో ఉన్న లూఫీని తన వెజల్గా చూస్ చేసుకుంది. అది కూడా ర్యాండమ్ కాదు. ఇక్కడ డెవిల్ ఫ్రూట్ విల్కి మ్యాచ్ అయ్యి ఒక పర్సన్ దొరికినప్పుడు మాత్రమే డెవిల్ ఫ్రూట్ యాక్టివేట్ అవుతుంది. అయితే ఈమో ఇక్కడ డార్క్నెస్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇక్కడ 20 కింగ్స్లో ఒక కింగ్ అయిన ఈమోని బొరుటోని మోమోషికి తన వెజల్గా కంట్రోల్లోకి తీసుకోవాలని చూసిందో, అలా ఈమోని ఒక స్పిరిట్ ఫోర్స్ చేసి కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకుంది. ఆ తర్వాత ఎంటైర్ వరల్డ్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. అయితే ఇక్కడ ఆ వైట్ మార్కింగ్స్ వచ్చి ఈమో ఫిజికల్ బాడీకి అలాగే అనదర్ వరల్డ్లో ఉన్న డెవిల్స్కి ఒక కనెక్షన్లో వర్క్ అవుతుంది. కానీ ఈమో బాడీలో ఏదో రాంగా ఉంది. తను హోలీ ల్యాండ్ నుంచి బయటకు వచ్చాక బ్లడ్ని కక్కోవడం, అలాగే గోరోసాయ్ తను పాంజాకాదుల్ని వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పాక టెన్షన్లో ఉండడం చూస్తుంటే తన కండిషన్ స్టేబుల్గా లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఈమోకి టైం లిమిట్ ఉంది. చాలా సేపు వరకు ఫైట్ చేయలేదు. ఇక్కడ తన గోల్ ఏంటంటే లూఫీని ఎలిమినేట్ చేయడం. ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ ప్రాసెస్ అవడాన్ని ట్రిగర్ చేయొచ్చు. అందుకే తను లేట్ చేయకుండా డైరెక్ట్గా సమర్స్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా హీల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఈమో అక్కడ నుంచి ఫాస్ట్గా టెలిపోర్ట్ అవడం హజారుద్దం చేసి షాక్ అయిపోయి అది ఎవరని అంటాడు. దానికి ఈమో ఈ కంట్రీకి కింగ్ అని అంటాడు. అది డోరియో బ్రాగి విన్ని అసలు ఎవరు నువ్వు, ఈ ఎల్బాకి కింగ్ అంటూ ఎవరు లేరని చెప్తాడు. అయితే ఈమో గరిడకి తెలియకుండా తన ఫింగర్స్ని కట్ చేసి సమ్మర్స్ని సేవ్ చేస్తాడు. అలాగే సమ్మర్స్తో అసలు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అయితే తను ఇక్కడికి సడన్గా ఎలా వచ్చాడు, తను చాలా ఫాస్ట్గా ఉన్నాడని తన పవర్ను చూసి చాపర్ నుంచి జోరో వరకు అందరూ షాక్ అయిపోతారు. ఇక జోరో టైంని వేస్ట్ చేయకుండా తన 2 స్వార్డ్స్ని తీసి ఈమోతో ఫైట్ చేయడానికి రెడీ అయ్యి నువ్వు కూడా హోలీనెస్లో ఒకటివా అని అడుగుతాడు. దానికి హజారుద్దీన్ తను ఎవరైనా సరే తను మన ఎనిమి అని చెప్పి ఈమెని అటాక్ చేయడానికి వెళ్తాడు. అయితే పక్కనే ఉన్న స్టాన్సెన్ తన దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఎలాంటి పవర్స్ని యూజ్ చేయగలడో, అలాగే తను ఎందుకు ఇక్కడికి వచ్చాడో మనకి క్లారిటీగా తెలియదని హజారుద్దీన్ని స్టాప్ చేస్తాడు. అయితే ఈమో గర్డ్ని ఎలా అయితే అటాక్ చేశాడో స్టాన్సన్ కూడా సేమ్ అలానే తనకి తెలియకుండా తన లెగ్ని హాఫ్గా కట్ చేస్తాడు. అది పక్కనే ఉన్న జైన్స్ చూసి షాక్ అయిపోయి ఈమెను అటాక్ చేయడానికి కూడా భయపడిపోతారు. అయితే జోరో మాత్రం అదర్ హోలీనైస్ లాగా ఈమెను కూడా ఈజీగా డిఫీట్ చేశాను అనుకుని తన స్ట్రాంగెస్ట్ అటాక్స్లోనే 3 స్వార్డ్ స్టైల్ కింగ్ ఆఫ్ హెల్ ఓనిగిరిని యూజ్ చేసి ఈమో మీద అటాక్ చేస్తాడు. కానీ ఈమో తన టైల్ని యూజ్ చేసి అటాక్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. అంతటితో ఆగడు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు
తంబుని ఇండెక్స్ ఫింగర్ని కలిపి చేస్తాం కదా, సేమ్ అలా ఫామ్ చేసి తన పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్లోకి బ్లాక్ ఫ్లేమ్స్ని సమ్నింగ్ చేస్తాడు. దాన్ని ఓమెన్ ఆర్ మాగన్ అంటారు. అయితే ఇక్కడ బ్లాక్ ఫ్లేమ్స్ డెవిల్ ఫైర్ని, డెవిల్ విల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక ఈము బ్లాక్ ఫ్లేమ్స్ని యూజ్ చేసి జోరో మీద అటాక్ చేస్తాడు. అయితే జోరో ఆ అటాక్కి స్టన్ అయిపోయి ఆ ఫ్లేమ్ని బ్లాక్ చేసే లోపే ఆ ఫ్లేమ్స్ ఇన్సేన్ స్పీడ్తో జోరోని డైరెక్ట్గా నాకౌట్ చేస్తుంది. ఇక ఏమో యాక్చువల్గా జోరో హెడ్ని టార్గెట్ చేశాడు, కానీ లాస్ట్ సెకండ్లో జోరో డేంజర్ని సెన్స్ చేసి ఫుల్ హీట్ని అవాయిడ్ చేసి ఆ అటాక్ షోల్డర్ మీద పడేలా మేనేజ్ చేస్తాడు. ఇక జోరో అలా గాల్లోకి ఎగిరిపోతాడో లేదు, అప్పుడే అజరుద్దీన్ ఈమో మీదకి జంప్ చేసి అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈమో ఇంకో హ్యాండ్తో ఆ ఫామ్ని క్రియేట్ చేసి బ్లాక్ ఫ్లేమ్స్తో హజారుద్దీన్ని అటాక్ చేస్తాడు. దాంతో ఇంజూరీ అయిపోయి చాలా దూరంలో పడిపోయి ఉంటాడు. అలాగే బ్లడ్ కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈస్టర్న్ స్పిరిచువల్ ట్రెడిషన్లో ప్రతి ఫింగర్కి ఒక సింబాలిక్ మీనింగ్ ఉంటుంది. తంబు అంటే సుప్రీం సోల్ అని, ఇండెక్స్ ఫింగర్ అంటే హ్యూమన్ సోల్ అని. ఈ రెండు కలిసి టచ్ అయ్యే పొజిషన్ని జ్ఞాన్ ముద్ర అని అంటారు. అయితే నార్మల్గా మంక్స్ ఫోకస్, స్పిరిచువల్ అవేర్నెస్ కోసం యోగా చేసేటప్పుడు ఈ జ్ఞాన్ ముద్రని యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఒక్కో ఫింగర్ ఒక్కో ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. తంబు ఫైర్ని, ఇండెక్స్ ఫింగర్ ఎయిర్ని, ఇక మిగిలిన 3 ఫింగర్స్ ఈగోని, ఇల్యూజన్ని, కార్మాని రిప్రజెంట్ చేస్తుంది. ఈ 3 కాన్సెప్ట్స్తోనే ఈము వన్ పీస్ వరల్డ్ని రూల్ చేస్తుంది. తను వరల్డ్ని ఇల్యూజన్లోకి నెట్టేసి వరల్డ్ గవర్నమెంట్ అథారిటీతో ఫేట్ని మ్యానిపులేట్ చేసి వరల్డ్ని రూల్ చేస్తున్నాడు. ఇక చాప్టర్లోకి వస్తే ఇక్కడ బ్లాక్ లైన్స్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, ఒక బ్లాక్ ఫైర్ సర్కిల్ని క్రియేట్ చేసి సమ్మర్స్ని హీల్ చేస్తాడు. ఆ తర్వాత సమ్మర్స్తో ఇక్కడ టైంని వేస్ట్ చేయడానికి మనకి టైం లేదు, తిక్కపోకంలాగా బిహేవ్ చేయడం స్టాప్ చేసి వచ్చిన పనిని చూసుకోమని చెప్తాడు. దానికి సమ్మర్స్ ఎస్ గ్రేట్ 1 అని చాలా మర్యాదగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే ఈమో కూడా అక్కడి నుంచి ఎగిరిపోయి వేరే ప్లేస్లోకి వెళ్తుంది. దాంతో అక్కడ ఉన్న హౌసెస్ నార్మల్లోకి వస్తాయి. సేమ్ లూఫీ తను గేర్ ఫైర్ని యూజ్ చేసినప్పుడు తను ఏమైనా టచ్ చేస్తే మొత్తం రబ్బర్ లాగా అయిపోతుంది కదా, సేమ్ అలానే ఈమో వేటిని అయితే టచ్ చేస్తాడో వాటికి ప్రాణం వస్తుంది. అయితే ఇంకో పక్క జోరో ఇంకా బ్రతికే ఉన్నాడని చాపర్కి తెలుస్తుంది. ఇక ఏమో కాంగర్ సాకికి నాకౌట్ అయిన కిడ్స్ని అలాగే ఇంజూరీ అయిన జైన్స్ని అక్కడ ఉన్న బిల్డింగ్ లోపలికి తీసుకుని వెళ్తారు. ఇంకో పక్క జరుల్ ఎల్బాలో ఉన్న జైన్స్ అందరికీ హోలీ నైట్స్ కన్నా ఇంకా మోర్ పవర్ఫుల్ పర్సన్ ఎల్బాలో ఉన్నాడు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని జైన్స్ని హెచ్చరిస్తాడు. అప్పుడే మనకి ఈమో వింగ్స్తో కనిపిస్తాడు. అలాగే తన వింగ్స్ కింగ్కి ఎలా అయితే వింగ్స్ ఉన్నాయో సేమ్ అలాంటి వింగ్స్ని చూసుకోవచ్చు. ఎలా అయితే లూఫీ గ్లాసెస్ని బేస్బాల్ బ్యాట్ని క్రియేట్ చేశాడో సేమ్ అలాంటి అబిలిటీ అయి ఉండొచ్చు. అలాగే ఈ యాంగిల్లో ఈముని చూసుకుంటే తను వెనుక ఉన్న ఐస్ టోటల్లీ 16 ఉన్నాయనుకుంటా. ఇక జైన్స్ ఈముని చూసి ఇక్కడికి ఎవరో వస్తున్నారు, మీ వెపన్స్ని రెడీగా పెట్టుకోండి, ముందు డెష్ అయింది చాలని అంటాడు. అయితే ఇప్పుడు ఈము ఫోకస్ మొత్తం లోకి ఫ్రీ చేసిన గుంక మీద ఉంది. కానీ ఐస్ని బ్రేక్ చేయాలంటే అది ఉడత వల్ల మాత్రమే అవుతుందని లోకి లాస్ట్ చాప్టర్లో చెప్పడం చూసాం. ఇక ఈము బ్లాక్ ఫ్లేమ్స్ని క్రియేట్ చేసి నామి ఎలా అయితే వెదర్ని యూజ్ చేస్తుందో సేమ్ అలా ఈము ఓమన్ డీమన్ బాల్ని యూజ్ చేస్తాడు. అంటే నామికి నెరోనా ఫ్యామిలీకి లింక్ ఉందని ఇంకో హింట్ ఇస్తున్నారా. ఇక ఈమో క్రియేట్ చేసిన డీమన్ బాల్ ఆ ఐస్లోకి వెళ్ళి ఐస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇక్కడ ఈమో గున్కో ఫ్రీ అవడం కోసం కూడా వెయిట్ చేయకుండా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తాడు. ఇక్కడ తనకి టైం లిమిట్ చాలా తక్కువగా ఉందని మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో పక్క గబ్బాన్ ఈమో హాకీ ఫీల్ అయ్యి ఇలాంటి హాకీ గాడ్వేల్లో కూడా ఫీల్ అవ్వలేదని అంటాడు. ఇక్కడ తను రాజర్ వర్సెస్ వైట్ బియర్డ్, రాజర్ వర్సెస్ గార్ప్ ఇలాంటి గ్రేట్ బ్యాటిల్స్ని చూసి కూడా ఇలాంటి కామెంట్ చేశాడంటే ఈమో వన్ పీస్లో ఉన్న గ్రేట్ పైరట్స్ అందరినీ సర్పాస్ చేసేసాడు. ఇంకో పక్క వాల్రస్ స్కూల్ దగ్గర లూఫీ అండ్ లోకి వచ్చి నెక్స్ట్ ఫైట్ కోసం ఫుల్లీగా రెడీగా ఉండడానికి ఫుడ్ని తింటూ ఉంటారు. అలాగే లోకి కూడా లూఫీకి సంథింగ్ క్రేజీగా ఏమైనా జరగచ్చు, దానికి రెడీగా ఉండడానికి మనకి ఎనర్జీ కావాలని ఉడతతో చెప్తూ ఉంటాడు. అలాగే జింబే బిగ్ మమ్ హాకీకి భయపడడం చూడలేదు, కానీ ఈమో హాకీని ఫీల్ అయ్యి నేను ఫీల్ అయిన హాకీ చాలా టెరిఫైయింగ్గా ఉంది. తను హోలీనెస్లో ఒక నైట్ అయితే తన టార్గెట్ వచ్చి మనమే అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఈమో సమ్మర్స్ని ఎలా అయితే హీల్ చేశాడో సేమ్ అలా గిల్లింగన్ని బ్లాక్ లైన్ సర్కిల్తో హీల్ చేస్తాడు. అయితే సాంజీ ఈమెను అక్కడ చూసి అసలు నువ్వు ఎవర్రా అని అంటాడు. దానికి జింబే వచ్చి తనని చూస్తుంటే చాలా డేంజర్లో ఉన్నాడని చెప్తాడు. కానీ సాంజీ మాత్రం జింబేని అసలు వినకుండా వాడిని ఫ్రీ చేయమని ఎవర్రా చెప్పిందని ఈమెని కిక్ చేస్తాడు. కానీ తనకేం కాదు. ఇక ఈమో ఓమెన్ని యూజ్ చేసి ఒకే ఒక అటాక్తో సాంజీని డిఫీట్ చేస్తాడు. ఇలాంటి ఎనిమిని ఫేస్ చేయడానికి షార్ట్స్ అంత స్ట్రాంగ్గా లేరు. ఇక్కడ ఎల్బా ఆర్క్ లాస్ట్లో సాంజీ బ్లాక్ లైన్స్ని క్రియేట్ చేసి బ్లాక్ లెగ్ సాంజీ అవుతాడు. ఇక చాప్టర్లోకి వస్తే లోకి ఈమో ముందుకు వచ్చి నీకు ఎల్బాలో ఏం పని అని అడుగుతాడు. దానికి ఈమో 14 years ముందు ఇక్కడే హారాల్లో చనిపోయాడు, దానికి రెస్పాన్సిబుల్ ఎవరని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చా అని చెప్తాడు. దానికి లోకి తను నీ సర్వెంట్ కాదు, తను నా ఫాదర్, అలాగే ఎల్బాకి కింగ్, నువ్వు వెతుకుతున్న పర్సన్ని నేనే అని చెప్తాడు. దానికి ఏమో ఒకవేళ నువ్వు గనక ఇక్కడ లేకపోయి ఉంటే ఎల్బా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేది కాదని లోకిని బ్లేమ్ చేస్తున్నాడు. దానికి లోకి నేను ఎల్బాలో ఉండకుండా ఎక్కడ ఉండాలి, అది నా కంట్రీ, నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడు, యూ డమ్యాస్ అని అంటాడు.
ఇక నెక్స్ట్ లోకే వర్సెస్ ఈమో ఫైట్ను చూడబోతున్నాం. ఇక కొంచెంసేపటి తర్వాత లుఫీ కూడా ఆ బ్యాటిల్లో జాయిన్ అవుతాడని అనిపిస్తుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.